క్షేత్రోత్సవం గౌరవనీయులైన మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా భూభారతి ప్రారంభోత్సవం. భూభారతి పోర్టల్కు స్వాగతం, సుస్వాగతం. భూభారతి ప్రజాప్రభుత్వపు ప్రతిష్టాత్మక కల్పవల్లి, రైతాంగానికి అభయమిస్తున్నది మన తెలంగాణ తల్లి. ఈ సరికొత్త రెవెన్యూ వ్యవస్థకు 4 స్తంభాలు. 1, అధికారాల వికేంద్రీకరణతో బాధ్యతను, జవాబుదారీతనాన్ని పెంచే విధంగా చట్టం అమలు. 2వది, మార్గాన్ని సుగమము, సులభము చేసే నియమాల అమలు. గ్రామ పాలనా అధికారుల ద్వారా వ్యవస్థ బలోపేతం చేయటం 3వ స్తంభం. ఇక 4వది, సుపరిపాలనా సూచిక, పారదర్శక దీపిక, మెరుగైన తెలంగాణ భూభారతి పోర్టల్. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా యూజర్ ఫ్రెండ్లీ డిజిటల్ వ్యవస్థ ఈ భూభారతి. గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృఢ సంకల్పానికి ఓ గీటురాయి. డిజిటల్ ల్యాండ్ గవర్నెన్స్ లో కొత్త శకం ఈ భూభారతి. భూ సమస్యల శాశ్వత పరిష్కారం భూభారతి. భూ రికార్డుల నిర్వహణలో కొత్త వెలుగు ఈ భూభారతి. భూదార్ ప్రతి కమతానికి ప్రత్యేక గుర్తింపు సంఖ్య, అనుమానాలకు తావులేని హక్కుపత్రం భూదార్. వ్యవసాయ రంగానికి పటిష్ట భూమిక ఈ భూదార్. మొబైల్ యాప్ భూ వివరాల శోధనకు సౌకర్యవంతమైన యాక్సెస్ తో మొబైల్ యాప్. భూభారతిలో 2 ప్రధాన భాగాలు: లావాదేవీల సేవలు, సమాచార సేవలు. రిజిస్ట్రేషన్, మ్యూటేషన్, ఆర్ఓ కరెక్షన్స్, అపీల్స్, ఇంకా రివిజన్స్ ఇలాంటి లావాదేవీల సేవలు. మార్కెట్ వాల్యూ, నిషేధిత తదితర భూ వివరాలు, ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్లు, రిజిస్టర్డ్ దస్తావేజులు తదితర సమాచార సేవలు. భూమిత్ర చాట్ బాట్ అధునాతన మార్గనిర్దేశనం, ఏఐ ఆధారిత చాట్ బాట్ తో భూమిత్ర. సహాయం కోసం ప్రత్యేక ఫోన్ నంబర్ 04029313999. పోర్టల్ లాగిన్ ఇదివరలా 15-20 సెకండ్లు కాదు, కేవలం 2-3 సెకండ్లే. లాగిన్ అయితే చాలు, అన్ని వివరాలు మీ కళ్ళ ముందే. తెలంగాణ భూభారతి పోర్టల్ ప్రతి రైతుకు ఒక కరదీపిక. యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్ ద్వారా సరళీకృత నావిగేషన్ సులభ సాధ్యం. చట్టబద్ధత భూభారతి 2025 ఆర్ఓఆర్ చట్టం ఒక బలమైన శాసనం. భూరక్షక్ ప్రభుత్వ భూముల రక్షణలో పౌర భాగస్వామ్యం. దశల వారీ మార్గదర్శనంతో ప్రతి మాడ్యూల్ సమర్థ వినియోగం. ఇదొక ప్రత్యేక అవకాశం. భూదార్ సర్వే మ్యాపులు, వ్యవసాయేతర భూమి హక్కుల నిర్వహణ లాంటి మరెన్నో సేవల మహోన్నత మాధ్యమం ఈ తెలంగాణ భూభారతి పోర్టల్. సాధారణ ప్రశ్నలకు సమగ్ర సమాధానాలు అందించే FAQల విభాగం. కొత్త వెలుగులు పంచే ఈ 4 స్తంభాల తెలంగాణ భూభారతి చట్టం తెలంగాణ రాష్ట్రంలో ప్రతి రైతుకు ఓ ఆత్మీయ చుట్టం. ప్రజాపాలనా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల్లో